సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో అండి. సో టెట్ అలాగే డిఎస్సి ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తక్కువ టైంలో మీకు ఎక్కువ స్కోర్ కావాలి అంటే జస్ట్ మీకు 1 మంత్లో సో మనకి కంప్లీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే, ఈరోజు మనం ఈ వీడియోలో కూడా సో మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో టెట్ పైన అలాగే డిఎస్సి పైన ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 148.1089 ఈక్వల్ టు హౌ మచ్? అవునా, సో మనకి స్క్వేర్ రూట్ వాల్యూ అనేది అది కూడా మనకి డెసిమల్ నెంబర్కి అడుగుతున్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం క్లియర్గా చూడండి. మనకి డెసిమల్ అనేది ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చూస్తే 148.1089 కదా. అవునా, రైట్ సైడ్ నుంచి 4 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది అంటే స్క్వేర్ రూట్ తర్వాత మనకి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంటుంది. ఇది ఫిక్స్డ్. మనకు ఆప్షన్స్ చూస్తే అన్నిట్లో సేమ్గా ఉంటుంది కాబట్టి సో ఈ పాయింట్ పైన మనకి ఫోకస్ అనేది అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి క్లియర్గా చూడండి. మనకి యూనిట్ ప్లేస్లో మనకి ఏముంది, లాస్ట్లో 89 ఉంది. అవునా, యూనిట్ ప్లేస్లో 9 అనేది మనకి 3కి కానీ 7కి కానీ వస్తుంది. అంటే 3 స్క్వేర్ కానీ 7 స్క్వేర్ కానీ తీసుకుంటే మనకి యూనిట్ ప్లేస్లో 9 అనేది రావడం జరుగుతుంది. అవునా, నెక్స్ట్ మనకేంటి, ఈ రెండు మనం క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ ఈ 5 డిజిట్స్ కనుక మనం చూస్తే ఒకసారి ఇది ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఓకే, సో ఈ 3737 కాకుండా మిగిలిందంటే 121 లేదంటే 122 ఉంది. అవునా, మనకి 121 స్క్వేర్ 122 స్క్వేర్ తెలిస్తే క్వశ్చన్ మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. 121 స్క్వేర్ అంటే ఎంత, 14641. 122 స్క్వేర్ అంటే ఎంత, మనకి 14884 కదా. అవునా, సో క్లియర్గా చూడండి. 122 స్క్వేర్ అంటే మనకేంటి, ఈ ఇచ్చిన నెంబర్ అనేది క్రాస్ అయిపోతుంది కాబట్టి సో 122 స్క్వేర్ అనేది మనకి అనవసరం. ఓకే, సో నెక్స్ట్ కావాల్సింది 121 స్క్వేర్. అవునా, 14641. ఓకే, 121 కాబట్టి ఇక్కడ 121 ఇక్కడ 121 రాస్తున్నాం. మరి రెండింటిలో ఏ ఆప్షన్ రైట్ అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. మనకు 121 స్క్వేర్ అంటే ఏమొస్తుంది, 14641 కదా. అవునా, ఈ నెంబర్ కంటే ఈ మిగతా ఈ 5 డిజిట్స్ చూడండి, ఏది బిగ్ నెంబర్, దీనికంటే ఇది బిగ్గా ఉంది కాబట్టి ఈ రెండిట్లో కూడా ఏది హైయెస్ట్ నెంబరో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, సో 1217 అనేది రెండిట్లో బిగ్గెస్ట్ కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, 1217. పాయింట్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, 12.17 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. సో ఇఫ్ a minus b equal to 8 and ab equal to 5 then a cube minus b cube. ఓకే, మనకి a cube minus b cube ఫార్ములా ఏంటి, a cube minus b cube equal to a minus b whole cube plus 3ab into a minus b. అవునా, ఇదే కదా మనకి ఫార్ములా అనేది, a minus b whole cube. a minus b వాల్యూ ఏంటి, 8 కదా. 8 క్యూబ్ అంటే 512. ఓకే, ప్లస్ 3ab, 3 ఇంటూ ab అంటే 15, 3 ఇంటూ 5 ఎంత 15 ఇంటూ a మైనస్ బి మనకి ఎంత ఇచ్చాడు 8. ఓకే, సో క్లియర్గా చూడండి, 512 ప్లస్ 120 కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 632. సో క్లియర్గా చూడండి, ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది ఏమీ లేదు, డైరెక్ట్ ఫార్ములా బేస్ చేసుకుని మనకు క్వశ్చన్ అడిగాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. సో ద నెంబర్ వెన్ యాడెడ్ టు ఇట్ సెల్ఫ్. సో క్లియర్గా చూడండి, పాయింట్ టు పాయింట్ అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ నెంబర్ వెన్ యాడెడ్ టు ఇట్ సెల్ఫ్. అవునా, యాడిషన్ యాడింగ్ అంటున్నాడు కాబట్టి ప్లస్. ఓకే, ఏ నెంబర్ యాడెడ్ టు ఇట్ సెల్ఫ్, దానికి అదే యాడ్ చేయబడుతుంది కాబట్టి ఎక్స్. ఇది దేనికి యాడ్ చేయబడుతుంది, 27 టైమ్స్ ఆఫ్ దట్ నెంబర్స్. అవునా, ఇది నార్మల్గా ఒరిజినల్ నెంబర్ కనుక ఎక్స్ అనుకుంటే మనం దానికి ఎంతతో యాడ్ చేస్తున్నాం, 27xతో మల్టిప్లై చేస్తున్నాం. ఎక్స్ ప్లస్ 27x ఈక్వల్ టు హౌ మచ్, 224. సో 27x ప్లస్ ఎక్స్ ఎంత, 28x. ఓకే, 28x ఈక్వల్ టు 224. ఓకే, సో క్లియర్గా చూడండి. సో 4 టేబుల్ తీసుకుంటే 4 7s, ఓకే, 4 5s అండ్ 4 6, 7 1s, 7 8s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఈక్వల్ టు 8 ఈస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ అనేది మనకి టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్. ఎలా ఇచ్చాడో చూడండి. 18 persons కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 6 hours ఏ డే ఇన్ 25 days. 6 hours a day in 25 days. In how many days the same work can be finished by 20% working 9 hours a day? ఒక క్లియర్గా చూడండి, 9 మంది వ్యక్తులు రోజుకి 6 గంటలు పనిచేస్తూ 25 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు.
అదే పనికి 20 మంది వ్యక్తులు రోజుకు 9 గంటలు పనిచేస్తూ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? అవునా? సో క్లియర్గా చూడండి, ఈ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి అంటే M1 D1 T1 అనే ఫార్ములా ఉంటుంది. M1 D1 T1 ఈక్వల్ టు M2 D2 T2. అవునా? ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ సబ్స్టిట్యూషన్. M అంటే మెన్, ఎన్ని డేస్, ఎంత టైము అనేది. ఎంతమంది పర్సన్స్? 18 పర్సన్స్. 18 ఇంటూ ఎన్ని డేస్లో చేస్తున్నారు? ఓకే, 25 డేస్లో చేస్తున్నారు. ఎంత టైంలో చేస్తున్నారు? ఒక రోజుకి ఎన్ని గంటలు చేస్తున్నారు? 6. కాబట్టి ఈక్వల్ టు ఎంతమంది పర్సన్స్ చేస్తున్నారు? క్లియర్గా చూడండి, ఇన్ హౌ మెనీ డేస్? 20%. ఓకే, సో మనకి ఆల్రెడీ టైం ఇచ్చాడు. D2 అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జస్ట్ నార్మల్ క్యాలిక్యులేషన్ చేయడమే. 9 1s 9 2s 18, 2 1s 2 10s. ఓకే, నెక్స్ట్ 5 3s 5 2s. ఓకే, 2 1s 2. సో ఇది 5 5s కదా, 5 5s 5 2s, 2 1s 2 3s. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 15 డేస్లో మనకి వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. సో క్లియర్గా చూడండి, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్. ఓకే, హౌ మచ్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 రూపీస్ ఫర్ 3 years at 10% per annum? ఓకే, సో క్లియర్గా చూడండి, సంవత్సరానికి 10%, 10% వడ్డీకి 5,000 రూపాయలపై 3 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత? అవును, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి మీకు జస్ట్ నేను షార్ట్ కట్ మెథడ్ మాత్రమే చెప్తున్నాను. ఓకే, 10% అన్నాడు. అవునా, 10% ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడు? 3 yearsకి ఇచ్చాడు. అవునా, 3 yearsకి 10%. 10% అంటే ఎలా రాస్తాం మనం? 1/10 కదా. అవునా, సో 10 కాస్త మనకి 11 అయింది. అవునా, 10 parts కాస్త మనకి 11 అయింది. ఎన్ని ఇయర్స్కి అన్నాడు? 3 yearsకి అన్నాడు కాబట్టి 10 cube 11 cube. 10 cube అంటే ఎలా రాస్తాం? 1000. 11 cube అంటే 1331. అవునా, ఇదేంటి మనకి? ప్రిన్సిపల్. ఇదేంటి మనకి? అమౌంట్. సో 1000 రూపీస్ అనేది ప్రిన్సిపల్, ఇది మనకి అమౌంట్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. డిఫరెన్స్ ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 331 కదా. అవునా, ఇది ప్రిన్సిపల్. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్, దిస్ ఈస్ ద అమౌంట్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకి ఏమి ఇచ్చాడు? ఈ 5,000 రూపీస్ అనేది ఏంటి? ప్రిన్సిపల్ కదా. ప్రిన్సిపల్ ఎన్ని పార్ట్స్ ఉంది? 5,000 పార్ట్స్. 1000 పార్ట్స్ కనుక మనకి 5,000 అయితే జనరల్గా 1 పార్ట్ ఎంత అవుతుంది? 0 zeros క్యాన్సిల్. 1 part 5 అయితే మనకు కావాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. 331 parts ఎంత? 331 into 5. సో క్లియర్గా చూడండి, నేను ఏమి చేయకుండా జస్ట్ యూనిట్ ప్లేస్ చూడండి. 1 5s 5 కదా. యూనిట్ ప్లేస్లో 5 అన్న ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఓన్లీ ఆప్షన్ 1లో ఉన్నది. మిగతావన్నీ కూడా 0 కాబట్టి కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 1655. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. సో చాలామంది ఏం చేస్తుంటారంటే ఆప్షన్స్ పైన ఫోకస్ మిస్ చేసి ఫోకస్ చూడకుండా కంప్లీట్ వాళ్ళ క్యాలిక్యులేషన్ వచ్చు కాబట్టి ఆ ప్రాసెస్లో వెళ్తూ ఉంటారు. అదంతా టైం వేస్ట్ అనమాట. ఒకవేళ సిమిలర్గా మీకు ఇంకో ఆప్షన్స్లో 5 కనుక యూనిట్ ప్లేస్లో ఉండుంటే అప్పుడు మీరు కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఎప్పుడైతే ఇలా సింగిల్గా మనకి ఆన్సర్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయో అలాంటప్పుడు జస్ట్ మనం ఒకసారి చూడాలన్నమాట, ఆప్షన్స్ ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది. ఓకే, సో మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన సెషన్ని లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అండ్ టెట్ పేపర్ 1 అలాగే పేపర్ 2 ఇద్దరికి సంబంధించిన సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.